భారత సైన్యం తన మానవరహిత యుద్ధ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి మరియు భవిష్యత్ సైనిక కార్యకలాపాలలో డ్రోన్ల వినియోగాన్ని విస్తరించడానికి బాస్ బెటాలియన్లు అనే ప్రత్యేక డ్రోన్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతుంది. బాస్ బెటాలియన్లు అనేవి సైన్యం యొక్క పెరుగుతున్న డ్రోన్లు మరియు రిమోట్లీ పైలటెడ్ ఎయిర్క్రాఫ్ట్ వ్యవస్థల నిర్వహణ మరియు పర్యవేక్షణలపై దృష్టి సారించే ప్రత్యేక యూనిట్లుగా ఉంటాయి. ఈ బెటాలియన్లు సైన్యం యొక్క ప్రస్తుత రిమోట్లీ పైలటెడ్ ఎయిర్క్రాఫ్ట్ ఫ్లైట్లను మరింత బలోపేతం చేస్తాయి మరియు శిక్షణ పొందిన డ్రోన్ సిబ్బందితో ఒక ప్రత్యేక కేడర్ను సృష్టిస్తాయి. జాబ్ బెటాలియన్లు ప్రత్యేక డ్రోన్ కార్యకలాపాలు మరియు ఫ్రంట్లైన్ యూనిట్లకు రియల్ టైం వైమానిక సమాచారం ద్వారా నిఘా, గూఢాచార సేకరణ, లక్ష్య నిర్ధారణ మరియు యుద్ధభూమి అంచనాను మెరుగుపరుస్తాయి. రిమోట్లీ పైలటెడ్ ఎయిర్క్రాఫ్ట్లు పరిస్థితిపై అవగాహనను మెరుగుపరుస్తాయి, వేగవంతమైన కమాండ్ నిర్ణయాలను తీసుకునేందుకు వీలు కల్పిస్తాయి, త్వరితగతిన కార్యాచరణ ప్రతిస్పందనకు ఇవి మద్దతునిస్తాయి మరియు సున్నితమైన లేదా ప్రతికూల ప్రాంతాలలో సిబ్బందికి ఉండే ప్రమాదాలను తగ్గిస్తాయి. ఈ చొరవ ఇటీవలి సంఘర్షణల నుండి, ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం, చైనాతో వాస్తవ నియంత్రణ రేఖ వద్ద ప్రతిష్టంభనలు మరియు పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ వంటి సంఘటనల నుండి నేర్చుకున్న పాఠాలను ప్రతిబింబిస్తుంది. ఈ సంఘటనలతో డ్రోన్ సామర్థ్యాలు కీలకమని నిరూపించబడ్డాయి. జాబ్ బెటాలియన్లు సరిహద్దు పర్యవేక్షణకు, డ్రోన్ యుద్ధ సంసిద్ధతను, సున్నితమైన సరిహద్దుల వెంబడి కార్యాచరణ సంసిద్ధతను మరియు ఫ్రంట్లైన్ యూనిట్లు, నిఘా వ్యవస్థల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేస్తాయి.